వెరికోజ్ వెయిన్స్ అంటే మామూలుగా అందరూ ఒట్టి పెద్ద పెద్ద వెయిన్ కనిపించడము, లేదంటే చిన్న చిన్న కనిపించినప్పుడు స్పైడర్ వెయిన్స్ ఉన్నాయి అది వెరికోజ్ వెయిన్స్ అనుకుంటారు. బట్ అంతకుముందు ఎట్లా ఉందంటే వెరికోజ్ వెయిన్స్ అంటే వెయిన్స్‌లో ఫస్ట్ బ్లడ్ ఫ్లో రివర్స్ అవ్వాలి. అంటే గ్రావిటీలో గూడా బ్లడ్ కిందకి వచ్చేస్తది గదా! సో, అలా మన కాళ్ళలో కింద నుంచి పైకి ఎళ్ళే బదులు బ్లడ్ గ్రావిటీ వల్ల కింద వచ్చేస్తుంది. ఆ వెయిన్స్‌లో నరాల్లో ఉన్న వాల్వ్స్ అంటాయి. అది ఖరాబ్ ఉంటే ఇట్లా రివర్స్‌లో జరుగుతది. దాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటారు. దానివల్ల ప్రెషర్ పెరిగే వల్ల వెయిన్స్ పెద్దగా కనిపిస్తాయి. అప్పుడు దాన్ని వెరికోజ్ వెయిన్స్‌కి స్టేజ్ 2 అంటారు. సో, ఒట్టి రిఫ్లక్స్ ఉంది. కానీ కనపడట్లేదు. దాన్ని వెరికోజ్ వెయిన్ స్టేజ్ 1లో ఉంటది. కనిపించినప్పుడు స్టేజ్ 2 అయిపోతుంది. దానివల్ల కాంప్లికేషన్స్ ఉంటే స్టేజ్ పెరుగుతాయి. సో, ఎవరిలో ఇది ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా రివర్స్‌లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏ టైంలో పడుకొనున్నాననుకో, నాకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాలు పైకి ఎత్తే అనుకో ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాలు కింద పెట్టినప్పుడు ఈ అంతా గ్రావిటీ వల్ల కింద వచ్చి ప్రెషర్ పెరుగుతది కదా! అప్పుడు ఆ సింప్టమ్స్ రావడం, వెయిన్స్ పెద్దగా అవ్వడం, దానివల్ల కాంప్లికేషన్స్ అవ్వడం అన్నీ జరుగుతాయి. సో, కండక్టర్స్‌లో ఉన్న టీచర్స్‌లో కానీ, పోలీస్ మ్యాన్‌లో కానీ ఎక్కువసేపు నిలబడి ఎవరైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళ కాల్లో ఈ ప్రెషర్ కొద్దిగా పెరుగుతుంది. ఓవర్ పీరియడ్ అంటే కొన్ని మంత్స్‌లో కానీ, ఇయర్స్‌లో కానీ ఈ ప్రెషర్ పెరిగి, పెరిగి, పెరిగి సింప్టమ్స్ అన్నీ వస్తాయి. సో, మామూలుగా వెరికోజ్ వెయిన్స్ ఎవరికైనా రావచ్చు. కానీ సింప్టమ్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. వెరికోజ్ వెయిన్స్‌లో చాలామంది అడుగుతారు. సార్ వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి. సర్జరీ కంపల్సరీయా? నాకు సర్జరీతో భయం ఉంది. సర్జరీ వద్దు. సో, వెరికోజ్ వెయిన్స్ అనేది ఏదో పెద్ద ప్రాబ్లము, ఎమర్జెన్సీ అట్లాంటివి ఏమి ఉండదు. వెరికోజ్ వెయిన్స్‌లో మామూలుగా బ్లడ్ రివర్స్ ఫ్లో అయింది కదా! దాన్ని ప్రెషర్ పెరిగిన వల్ల మనకి కాల్లో సింప్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కాల్లో ఉన్న సింప్టమ్స్‌ని మేనేజ్ చేయాలి అంటే బయట నుంచి కంప్రెషన్ స్టాకింగ్స్ వాడితే ఆ కౌంటర్ ప్రెషర్ ఇచ్చినట్టు ఉంటుంది. దాంట్లో మన సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతుంది. దానివల్ల ఫ్యూచర్‌లో వచ్చే కాంప్లికేషన్స్ గూడా కంట్రోల్‌లో ఉంటుంది. సో, మీరు వెరికోజ్ వెయిన్స్ ఎవరెవరికి ఉంది వాళ్ళకి సర్జరీ వద్దు అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ రెగ్యులర్‌గా ఆన్ ఎ డైలీ బేసిస్ లైఫ్ లాంగ్ యేసుకుంటే ఆ డిసీజ్ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను 6 నెలలు యేసుకుంటే నా వెరికోజ్ వెయిన్స్ ట్రీట్ అయిపోయినట్టా? కాదు. అది ఒట్టి సింప్టమ్స్‌ని రిలీఫ్ చేస్తుంది. డిసీజ్‌ని కంట్రోల్ పెడుతుంది. అది ఒక ట్రీట్మెంట్ అని కాదు. బట్ సింప్టమ్స్ మీకు మంచిగా రిలీఫ్ ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్‌కి ఒకవేళ మనం ఏమీ ట్రీట్మెంట్ చేయలేదు, లేదంటే స్టాకింగ్స్ కూడా వేసుకోలేదనుకో, గ్రాడ్యువల్‌గా కొన్ని నెలల్లో దాంట్లో వెయిన్స్‌లో ప్రెషర్ పెరిగి, దాని నుంచి చిన్న చిన్న రక్త కణాలన్నీ లీక్ అయ్యి, మన స్కిన్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతది. అలా బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయ్యే వల్ల ఆ స్కిన్‌లో టైట్‌నెస్, ఇచ్చింగ్ ఇవి అన్న దురదవి అని పెట్టినప్పుడు మనం ఏదో ఒక టైంలో దానిలో గోకుతాం. ఆల్రెడీ స్కిన్ అన్‌హెల్తీ అయిపోయింది ఆ బ్లాక్ అయిన వల్ల. దాంట్లో మనం నెయిల్‌తో ఇట్లా గోకినప్పుడు అది ఇంజ్యూరీ అవుతది. అక్కడి నుంచి పుండు రావడం స్టార్ట్ అవుతది. సో, కాంప్లికేషన్స్ ఎలా? మీకు వెయిన్స్ పెద్దగా కనిపియొచ్చు, కనపడకపోవచ్చు. బ్లాక్‌నింగ్ అవ్వడము, దాని తర్వాత అల్సర్ ఫార్మ్ అవ్వడం. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. కొంతమందికి వెయిన్స్ చాలా పెద్దగా గూడా కనిపిస్తాయి గదా! ఆ పెద్ద వెయిన్స్ కనిపించినప్పుడు దాంట్లో బ్లడ్ చాలా స్లోగా పోతుంది. దానిలో క్లాట్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గూడా ఒక రకాల కాంప్లికేషన్ వెరికోజ్ వెయిన్స్ వల్ల. సో, వెరికోజ్ వెయిన్స్ చాలామంది అంటారు, సార్ ఈ మధ్యలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి కదా! మన లేజర్ వచ్చింది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది, లేదంటే గ్లూ థెరపీ వచ్చింది కదా! ఇయన్నీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్సే. అడ్వాన్స్డ్ అంటే మెడికల్‌లో లాస్ట్ 5, 10 ఇయర్స్‌లో కూడా అడ్వాన్స్డ్ అంటాము. సో, ఇయన్నీ వచ్చి ఆల్మోస్ట్ 15, 20 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్‌లో గ్లూ థెరపీ కూడా వచ్చింది. ఈ అన్నిట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న హోల్ ద్వారా సర్జరీ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి సర్జరీ చేశారో కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. అంత చిన్న హోల్ ద్వారా ఫైబర్ వెయిన్ లోపలెళ్ళిపోతుంది. లోపలే వెయిన్‌ని బంద్ చేసేసి బయటికొచ్చేస్తాం. సో, ఆ ఉన్న ప్రాబ్లమాటిక్ వెయిన్ దేంటిలో యాక్చువల్‌గా రివర్స్ ఫ్లో అయ్యి బ్లడ్ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఉంది. ఆ వెయిన్ మొత్తం బంద్ చేసేస్తాము. ఇది వెరికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్‌లో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇది మామూలుగా డే కేర్ సర్జరీ అండి. పేషెంట్ పొద్దున వస్తారు. ఒక కాలికి సర్జరీ ఉందనుకోండి, ఒక 30 మినిట్స్ లోపల అయిపోతుంది. దాని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ రెస్ట్. దాని తర్వాత పేషెంట్ ఇంటికెళ్ళిపోవచ్చు.
చూస్తే దాదాపు ఒక హాఫ్ డే పేషెంట్ హాస్పిటల్‌లో ఉండాల్సింది ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే వాళ్ళు నార్మల్ వర్క్‌కి వెళ్ళిపోవచ్చు. ఒక 1 వీక్ తర్వాత వాళ్ళేమన్నా జాగింగ్, రన్నింగ్, జిమ్ అవి అన్నీ కూడా స్టార్ట్ జేసుకోవచ్చు. సరే. సో నెక్స్ట్ డయాబెటిక్ ఫుడ్.